నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మనతో పాటు ప్రస్తుతం ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. సరూర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్. ఏదైతే సీజేపీ పార్టీ ప్రొటెస్ట్ ఉందో దాని మీద మేడం ఎలా స్పందిస్తారు అనేది ఒకసారి చూద్దాం. అక్క నమస్తే. నమస్తే. సో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఒక బీజేపీ నేతగా మీరు ఏం చెప్తారు అసలు? దేశవ్యాప్తంగా దుమ్మెత్తిపోయట్లేదండి. కొంతమంది దేశ విద్రోహ శక్తులు మాత్రమే ఇలాంటి పని చేస్తున్నాయి. నిజంగా కూడా ఒకవేళ నీట్ పేపర్ లీక్ అయ్యింది, దానివల్ల సమస్యలు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడితే బాగుంటుంది. కానీ అందులో విద్యార్థుల పేరు మీద కొంతమంది కావాలని చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతూ దేశానికి బలహీనపరచాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ అయ్యిందండి. నీట్ పేపర్ ఎవరు నిర్వహిస్తారు? ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆ రోజు నీట్ పేపర్ లీక్ అవ్వగానే ధర్మేంద్ర ప్రధాన్ గారే కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కానీ ఏం చేశారు, అక్కడ తప్పులు జరుగుతున్నాయని చెప్పి దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేశారు. 2 జాయింట్ సెక్రటరీలను మళ్ళీ 2 సెక్రటరీలను నియమించారు. మళ్ళీ అది తప్పులు జరగొద్దు. ఆల్రెడీ 2024లో ఏదైతే పేపర్ లీక్ల చట్టం ఉందో దాన్ని ఇంకా బలపరిచేలాగా మళ్ళీ దాన్ని కఠినంగా చేస్తాము, మళ్ళీ జరగకుండా చూస్తాము అని అన్నారు. మళ్ళీ నీట్ పరీక్షలను నిర్వహించారు. అందులో చాలామంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మంచిగా ఉంది. కానీ అయినా కొంతమంది కేవలం దేశం మీద ద్వేషంతో, మన సనాతన ధర్మం అంటే వ్యతిరేకతతోటి నరేంద్ర మోదీ గారిని రాజకీయంగా ఎదుర్కోలాగా ఒక సాకు దొరికింది అని చెప్పి రాజకీయంగా వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చెప్పి ఆప్, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ కూడా అందులో జాయిన్ అయ్యారు. ఇది మేమనేదే కాదు, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చి అందులో జాయిన్ అవ్వడము, అక్కడి నుంచి ఫండింగ్లు పంపించడము, అనరాని మాటలు మాట్లాడడము. విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడండి. అక్కడికి వచ్చి రాముణ్ణి, సీత గురించి మాట్లాడడము, విద్యార్థుల పేరు పైన తప్పు పనులు అక్కడ చేయడము, అక్కడికి వచ్చిన విలేకరుల పైన దాడులు చేయడము, మహిళ అని చెప్పి చూడకుండా వాళ్ళపైన దౌర్జన్యంగా ప్రవర్తించడము, నరేంద్ర మోదీ గారి విగ్రహం ఫోటోని ఒకటి రోడ్డు మీద డ్రాయింగ్ చేసుకొని అసభ్యంగా ప్రవర్తించడము. నిజంగా కూడా విద్యార్థులు ఎవ్వరు కూడా ఇలా చెయ్యరండి. అలా చేస్తున్నారు అనంటే వాళ్ళందరూ కూడా దుష్ట శక్తులు మాత్రమే. ఒకవేళ నిజంగా కూడా విద్యార్థులు అందులో ఉంటే దయచేసి ఇప్పటికైనా వెళ్ళిపోండి. నరేంద్ర మోదీ గారు మీకు న్యాయం చేస్తాను, మీ వెంబడే ఉంటాను అని చెప్పి ప్రతినిత్యం చెప్తున్నారు. దానికోసం ఒక కొత్త చట్టంని కూడా తీసుకొస్తానని చెప్తున్నారు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా కలిసి దేశాన్ని బలపరచాలి. కానీ ఇలాంటి దుష్ట శక్తులతోటి కలిసి దేశాన్ని మాత్రం బలహీనపరచకండి. ఇప్పటికైనా సమయం ఉంది. మనం అందరం కలిసి మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుకుందాం. రైట్. ప్రతిపక్షాలు కానీ లేదా స్టూడెంట్స్ నాయకులు కానీ ఆ రోజు ప్రొటెస్ట్లో లేడీస్ అని కూడా చూడలేదు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు అని కూడా చూడలేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టినారు, బట్టలు చింపేసినారు, రక్తాలు కూడా వచ్చేలాగా కొట్టినారు. కొంతమంది మఫ్టీలో ఉన్నారు, వాళ్ళు పోలీసులా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులా కూడా మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీని మీద మీరేమంటారు? మనం అందరము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్ముకొని రాజ్యాంగాన్ని ఒక దేవతగా మనం పూజించి ఈరోజు భారతదేశంలో ఉంటున్నాం. అదే రాజ్యాంగం తగ్గట్టుగా మనం ఎలాంటి ప్రొటెస్టులు చేయాలన్నా మనం ముందుగా ప్రభుత్వం తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ఇది మనకందరికీ తెలుసు. అరే వినాయక విగ్రహం పెడతాము, వినాయక విగ్రహాన్ని ఊరేగింపిస్తాము అని అంటేనే, మనము దేవుడి పూజలు చేసుకుంటామంటేనే మనం పర్మిషన్స్ తీసుకోవాలి. అట్లాంటిది పార్లమెంట్ జరుగుతున్న సమయంలో కేవలం పార్లమెంట్ని నిర్బంధిస్తాము, పార్లమెంట్ని కూల్చేస్తాము, నేపాల్ను బంగ్లాదేశ్ లాగా చేస్తాము అని కొంతమంది రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే నిజంగా కూడా పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేశారు. అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొన్ని మేము నియమించాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా వందలాది వీడియోలండి మహిళా జర్నలిస్టుల పైన అసభ్యంగా ప్రవర్తించడము, పోలీస్ శాఖ వాళ్ళ పైన దాడులు చేయడము, పెప్పర్ స్ప్రేలు కొట్టడము, రీల్స్ కోసం అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం అని చెప్పి అక్కడికి వచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడదాము. నరేంద్ర మోదీ గారు సరే బీజేపీ పార్టీ నాయకుడు పక్కన పెట్టేస్తే తను మన భారతదేశానికి ప్రధానమంత్రి, తనను గౌరవించాల్సింది అన్నది మన రాజ్యాంగంలో ఉంది. పొద్దున లేచి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బాబాసాహెబ్ గారిని మేము పూజిస్తాము అని చెప్తున్నారు. మళ్ళీ అలాంటి బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని మీరు ఉపయోగం చేస్తున్నారు అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి మీ ప్రయోజనాలు, మీ భవిష్యత్తు కోసం ఆలోచన లేదు. కేవలం వాళ్ళ రాజకీయ పబ్బము, వాళ్ళ సొంత ఎజెండాని ముందుకు తీసుకెళ్ళాలి. అసలు నిజంగా కూడా నీట్ పేపర్ లీక్ అయితే అక్కడ ధర్నా చేస్తే మాట్లాడాల్సింది ఏంటంటే విద్యార్థుల హక్కు కోసం, విద్యార్థులకు జరిగిన నష్టం కోసం. కానీ బస్ నామ్ రహేగా అల్లాకా, రాముడు ఎవరు అక్కడ అంటే మన భారతదేశం ఒక తల్లి అంటున్నారు, ఇప్పుడు తండ్రి ఎవరు?
ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకి కువైట్ నుంచి అక్కడికి ఫుడ్ పార్సల్స్ ఎందుకు వస్తున్నాయి? ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నిజంగా కూడా తప్పు జరిగింది అక్కడ. ఆ రోజు నీట్ పరీక్షలో కొంతమంది విద్యార్థులకి ఆ రోజు అన్యాయం జరిగింది. దాన్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడదాం. కానీ ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతూ వేరే కువైట్ నుంచి ఫుడ్స్ వస్తున్నాయి అని చెప్పినారు. అండ్ బీజేపీ వాళ్ళు కొంతమంది నాయకులు మాట్లాడుతూ టెర్రరిస్టుల లాగా బిహేవ్ చేసినారు స్టూడెంట్స్ అని కూడా మాట్లాడుతున్నారు. అంటే స్టూడెంట్స్ని టెర్రరిస్టులతో పోల్చడం కరెక్టా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అలా ప్రవర్తించారో వాళ్ళు అసలు స్టూడెంట్సే కాదండి. అందులో కేవలం 10% మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. న్యాయంగా మాకు ఇక్కడ ఏమన్నా వస్తే మేము ఏమన్నా ధర్నాలు చేసి నిరసన చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నిస్వార్థంగా వచ్చిన వాళ్ళు 10% మందే ఉన్నారు. వాళ్ళను రెచ్చగొట్టడానికి వాళ్ళల్లో విద్యార్థుల రూపం ధరించి వచ్చిన వాళ్ళు 90% మంది అక్కడ ఉన్నారు. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ఒక ఎల్ఓపిగా ఉండి ఎంత అంటే పిచ్చి పనులు చేస్తున్నారంటే అక్కడున్న ప్రజలని విద్యార్థులని అతను కామ్గా చేసి న్యాయబద్ధంగా చట్టసభలలో పోరాడిపోయి అక్కడికి వచ్చి కూర్చొని నరేంద్ర మోదీ గారు ఒక ప్రధానమంత్రి ఇంటిని నిర్బంధం చేస్తాము అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం. ఇదే రాహుల్ గాంధీకి అంత తెలివి లేదా? ఇదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి, ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? ఈ రాహుల్ గాంధీకి తెలియదా? ప్రియాంక గాంధీకి తెలియదా? ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ధర్నాలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఆడ కూర్చొని ఫీజు రియంబర్స్మెంట్ కూడా మాట్లాడకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు చదువుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు లేక వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి నిరుద్యోగులు రోడ్ల పడితే దాని గురించి మాట్లాడట్లే. కానీ కేవలం రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక ఒకటి సాకుగా పట్టుకొని ఇది చేస్తున్నారు. పోరాడండి, నిజంగా కూడా పోరాడండి, కానీ పార్టీ మీద పోరాడకండి, వ్యవస్థ మీద పోరాడండి, సమస్య మీద పోరాడండి. ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోరాడుతున్నారు కదా, నేను అదే అడుగుతున్నాను. కర్ణాటక రాష్ట్రంలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఆడ 21% వరకు ఇప్పటికీ కూడా ఉద్యోగాలు లేక అక్కడ టీచర్లు లేక విద్యాలయాలు స్కూళ్ళన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. మళ్ళీ ఆ 21% భర్తీ చేయండి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, మీరన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు మేము మాట్లాడతాం. కానీ కేవలం బీజేపీ పైన అక్కస్సుతోటి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒక ఇష్యూని మీరు బూచిగా చూపించి విద్యార్థులను కవచంగా మాడుకుంటే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. ఇది తప్పు. రైట్. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో తన మీద కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే మంత్రివర్గం నుంచి తనను తొలగిస్తే బీజేపీ తన తప్పును ఒప్పుకున్నట్టే అవుతుందని స్పందించట్లేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. నీట్ పేపర్ లీక్ అయ్యింది, దానికి అది ఎవరు చూస్తారండి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దానికి ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధం ఏందండి? సరే, ఇదే ఇక కొత్తగా ఈయన కేటీఆర్ కూడా వచ్చిండు ఏదో పోస్టర్లు పట్టుకొని నేను కూడా ధర్నా చేస్తానని. అదే కేటీఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్నే ఎత్తేసిండ్రు. ధర్నాలే చేయనవసరం లేదని చెప్పిన వాళ్ళు ఇవాళ ధర్నా చౌక్లో కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. ఇదే కేటీఆర్ ఇప్పుడు వచ్చి నీట్ గురించి మాట్లాడే వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు ఎక్కడ పోయిండు? ఇదే కేటీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఎవాల్యుయేషన్లో అవకతవకలైతే ఆ రోజు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏడికి పోయిండు? మళ్ళీ ఆయన ఆ రోజు నైతికత భావించి ఆ రోజు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అందరు రాజీనామాలు చేసేడుండే. ఆ రోజు వీళ్ళకి నైతికత లేదా? ఆ రోజు ఎందుకు వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడినారు? ఇవాళ ఎందుకు కొత్తగా చేస్తున్నారు? కేటీఆర్కే కానీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఈ కమ్యూనిస్ట్ భావాజాలాలు ఉన్న ప్రతి ఒక్కరి ఆశ ఇదే. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగా మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని కూడా చెయ్యాలి. ఆ రోజు అగ్నిపత్ విషయంలో కూడా కేటీఆర్కి తెలిసే ఇంటెలిజెన్స్ ఫెయిల్ కాలేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినా కూడా రైల్వే స్టేషన్ని అటాక్ చేశారు. విద్యార్థుల పేరు పైన ఆ రోజు కూడా దుష్ట శక్తులే వచ్చాయి. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇప్పటికైనా కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బుద్ధులు తెచ్చుకోండి. న్యాయబద్ధంగా విద్యార్థులకు న్యాయం ఇవ్వండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకున్న అన్యాయం అయ్యింది అని అంటే వాటిని సాకుగా చూపించి వాటిని కవచంగా మార్చుకొని రాజకీయంగా మార్చుకుంటే మాత్రం ప్రజలు ఎవ్వరు కూడా అతన్ని క్షమించరు. వాళ్ళు మళ్ళీ రాజకీయంగా రాకుండా అతనికి శిక్షిస్తారు. రైట్. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్స్ లోకానికి కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్ విషయంలో కానీ బీజేపీ స్టాండ్ ఏంటి, ఆకుల శ్రీవాణి గారి స్టాండ్ ఏంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వ్యవస్థలో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు ఉంటే మనం సరిదిద్దాలి. అది సరిదిద్దాలి అని అంటే మనం ప్రభుత్వంతో పాటు ప్రజలుగా కూడా మనం కూడా సహకరించాలి. మనమందరం కలిసి కట్టుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి. దేశాన్ని బలపరచడానికి మనం ఉన్నాం. ఈ దేశం మనది, ఆ గుంటనక్కలది కాదు. కొంతమంది వస్తారు ఆ దేశంకెళ్ళి ఈ దేశంకెళ్ళి పైసలు అడుక్కొని వచ్చి ఈడ కూసోని మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటారు. వాళ్ళు ఏమి చేయరు, కేవలం విద్యార్థులను వాడుకుంటారు మాత్రమే. వాళ్ళ మనోభావాలతోటి ఆడుకుంటారు. ఒకవేళ నిజంగా కూడా న్యాయం కావాలి అంటే నరేంద్ర మోదీ గారు ఓపెన్గా చెప్తున్నారు, రేపో మాపో ఒక చట్టంని తీసుకొస్తారు. ఎంత స్ట్రిక్ట్ చట్టం అవుతుందంటే మళ్ళా ఎవరైనా ఏ ఏజెన్సీ వాళ్ళైనా ఏదైనా సరే పేపర్ లీక్ చెయ్యాలి అని అంటే 10 ఏళ్ల జైలు శిక్ష, కోట్ల రూపాయలతోటి జరిమానా విధిస్తే మళ్ళా దానికి భయం వచ్చేటట్టుగా చూడాలి. అది పోరాటం అంటే. ఇది కాదు పోరాటం అంటే. ఒకరిని ముందు పెట్టి నేను వెనక నిలబడి నేను రాజకీయంగా గెలుస్తా అంటే అది పోరాటం కాదు. పోరాటం అని అంటే అక్కడ ఉన్న అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరగడం. వీళ్ళు రాజీనామా అంటుంటే నాకు నవ్వొస్తుందండి. రాజీనామా చేయడం వల్ల నీట్ విద్యార్థులకు జరిగిన అన్యాయం తుడిచిపెడతామా? కాదు కదా. కేవలం వీళ్ళ పంతం మాత్రమే గెలుస్తుంది. నరేంద్ర మోదీ గారిని ఓడగొట్టామన్న పంతం గెలవడానికి అని చెప్పి వీళ్ళు విద్యార్థులను వాడుకుంటున్నారు. ఇప్పటికైనా విద్యార్థులు మేలుకోవాలి, అందరూ కూడా మేలుకోవాలి. న్యాయబద్ధంగా మనం పోరాటం చేద్దాం. ఒకవేళ తప్పులు ఉంటే తప్పులకు తగ్గట్టుగా మనం పోరాటం చేద్దాం, కానీ ఇట్లాంటి వాళ్ళకు మాత్రం సహకరించొద్దు. సో మనతో పాటు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ కుండే గారు ఉన్నారు. నీట్ పేపర్ మీద తను ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ చేతగానితనం వల్లనే పేపర్ లీకులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటంటే? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ దేశంలో అవినీతి రహిత దేశంగా ఏర్పాటు చేసిన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నా. నీట్ పేపర్లో ఈ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఈ దేశాన్ని విభజించే విధంగా, ఈ దేశంలో అల్లర్లు సృష్టించే విధంగా ఈరోజు వివరిస్తూ ఉన్నాయి. నీట్ పేపర్లో అవకతవకలు అయినా కానా అనే ఒక అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చేసినటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో వారికి సత్వర వారిని శిక్షిస్తాం, అదేవిధంగా వారికి జరిమానా కూడా ఉంటుందని చెప్పి వారు నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నీట్ పేపర్ మళ్ళీ రిజల్ట్ వచ్చింది, అనేక మంది విద్యార్థులు కూడా ఇప్పుడు అనేక కాలేజ్ క్యాంపస్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు దేశాల్లో ఒక రాజకీయ ఉత్పీడిత ఈరోజు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, జంతర్ మంతర్లో ఎవరైతే నీట్కు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారో చేసుకోవచ్చు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఒక మంచి వరం. స్వతంత్రంగా ప్రజాస్వామ్యంలో అందరు కూడా ధర్నాలు చేసి హక్కున్నది. కానీ ధర్నా పేరుతోని రాముడు సీత గురించి మాట్లాడతారు, ధర్నా పేరుతోని 370 ఆర్టికల్ గురించి మాట్లాడతారు, ధర్నా పేరుతోని ఈ దేశాన్ని తుకుడ కడింగ్ అంటారు, ధర్నా పేరుతోని 370 ఆర్టికల్ కావచ్చు, రామ మందిరం కావచ్చు, కాశ్మీర్ అంశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అందరూ కూడా ధర్నాలు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ దేశంలో అవిచ్ఛిన్నమైనటువంటి యొక్క కార్యకలాపాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈ కాంగ్రెస్ పార్టీ దీని వెంబడి ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ బాబా ఇదంతా వివరిస్తున్నారు. రాహుల్ గాంధీ అంటేనే పని చేయరాని వ్యక్తి అని చెప్పవచ్చు. 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా పనిచేసిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్తా ఉన్నా. రైట్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, సీజేపీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అందరూ దాదాపు 30 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా ఇప్పటివరకు స్పందించలేదు. ఎప్పుడైతే రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినారో రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు నిరసనలు ధర్నాలు చేసి ఆఖరికి మీ పార్టీ ఆఫీస్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అదే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా, రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నా. రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తున్నా, మరొకసారి చెప్తున్నా. నీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జాబులు ఇచ్చినావు, 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పినావు, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. మొన్న పోలీస్ శాఖలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే వారిపైన లాఠీచార్జ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? వారిపైన కేసులు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఏ పార్టీ మాట్లాడుతున్నది? అరే తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఫస్ట్ నెరవేర్చు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. దాని గురించి మాట్లాడు. ఈరోజు ఫీజుల బకాయిలు 15,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజులు ఇవ్వాలి. ఇప్పుడు ₹1 ఇస్తున్నాడు. మూసి పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రేవంత్ రెడ్డి మరి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎన్నికేమైంది? నాకు
అంటే స్కాలర్షిప్లు ఇస్తుంటే ఈయనకు కమిషన్లు రావు. మూసీ పేరు మీద కమిషన్లు తీసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ పేరు మీద కమిషన్లు తీసుకోవచ్చు. కమిషన్ల కోసం పేరు మార్చి ఈరోజు రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు. కానీ పేద విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీమెంబర్మెంట్ కావచ్చు, దీన్ని విడుదల చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అని చెప్తా ఉన్నా. రైట్. ఏదైతే గత ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసిన పరిస్థితి. అదే ధర్నా చౌక్లో నిన్న కేటీఆర్ గారు కూర్చొని మన బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన సిచ్యువేషన్ కూడా మనం చూసినా. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసేసిన ధర్నా చౌక్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళే యూజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంట? నియంతృత్వ పోకడకు కారణం కేటీఆర్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిలిగితే ప్రజలు ముడ్డి మీద అంతా పోయి కేసీఆర్ ఫామాలో ఉన్నాడు. అదే కేటీఆర్ ఈరోజు ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తుండు. నేను కేటీఆర్ని ప్రశ్నిస్తా, అరే కేటీఆర్గా నీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎన్ని పేపర్ లీకేజ్ అయినాయి? ఎంసెట్ పేపర్ లీకేజ్ కాదా బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇంటర్ విద్యార్థులు అవకతవకలు జరిగితే 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకురు. దాన్ని బలుకొన్న బీఆర్ఎస్ పార్టీ కాదా? మీరు చెప్తుర్రేమ్రా మాకు? నువ్వా మాట్లాడేది? టీఎస్పీఎస్లో ఉద్యోగ నోటిఫికేషన్లో అవకతవకలు చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా? అరే సిగ్గుండాలి, సిగ్గుశరం ఉండాలి బీఆర్ఎస్ పార్టీకి. అరే కేటీఆర్ నీకు సిగ్గుశరం ఉండాలి. నువ్వు డ్రగ్స్ కేరా బట్రాస్ కేటీఆర్ ఈరోజు ఆ డ్రగ్స్ దందాలో పడి ఒళ్ళు మరిచి ధర్నాలు చేసి కేటీఆర్ బిడ్డ జాగ్రత్త. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనే దానికి స్థానం లేదు. నీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు 10 సంవత్సరాలు చేసినటువంటి న్యాయం చాలు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక తీసుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వాళ్ళు విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల కోసం వస్తాం, నిరుద్యోగుల కోసం వస్తాం, ఉద్యోగాల కోసం వస్తాం అంటే చెప్పులు దండలు వేస్తారు మీకు విద్యార్థులు. చాలు. మీ 10 సంవత్సరాల ఎన్ని లీకులు అయినాయి? మీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది నిరుద్యోగులకు తెలుసు, ఉద్యోగస్తులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కానీ లేదా బీజేపీ స్టాండ్ ఏంటి, గణేష్ కుండే స్టాండ్ ఏంటి ఈ ఇష్యూలో? నరేంద్ర మోడీ గారు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే దోషులు ఉన్నారో వారికి వెంటనే శిక్ష వేస్తాం, ఎవరైతే దీంట్లో కారణమయ్యారో వారందరూ కూడా శిక్ష వేస్తామని చెప్పిండు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ లీకేజీలు దేశంలో ఇక్కడ జరిగినటువంటి ఎక్కడ లీకులు అయినా కానీ వారికే సత్కరం వెంటనే వారికి శిక్ష పడే విధంగా చేస్తానటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యార్థుల హక్కుల కోసం, వారి యొక్క బాగోగుల కోసం ఈ దేశంలో ఏదైనా పార్టీ పనిచేస్తుందంటే అది బీజేపీ పార్టీ అని చెప్తున్నాం.